హలో హాయ్ నేను మీ శ్వనీలని మాట్లాడుతున్నాను. గుర్తుపట్టారా అందరూ? మీ తెలంగాణ శ్వనీలని అని గుర్తుపట్టే ఉంటారు. కాబట్టి నేను ఈరోజు ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నానంటే, జనవరి 8 తారీఖు రోజున నాది తాడు పుస్తల్ వేసుకునే తాడు ఎవరో ఒక ఆడపిల్లే దొంగ కొట్టేసింది. మగవాళ్ళు కాదు, ఆడపిల్లే కొట్టేసింది. కాబట్టి నేను యూట్యూబ్లో వచ్చాను, ఇన్స్టాల్లో వచ్చాను, ఎన్టీవీలో వచ్చాను, టీవీ9లో, V6లో ప్రతి ఒక్క ఛానల్లో నన్ను అన్నిట్లో చూపించారు. బట్ రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్ పెట్టడం ద్వారాన చాలా ఫోన్లు, బంగారము, పర్సులు చాలా పొడగొట్టుకుంటున్నాం. ఎందుకండి? మీరు మాకు ఆధార్ కార్డ్ చేయకముందు మేము డబ్బులు పెట్టుకొని పోయాం కదా, ఇలాగే వెళ్ళాం కదా, వచ్చాం కదా. కానీ మీరు స్కీమ్ పెట్టాక మేము బంగారాలు పోడగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంత బంగారం పోడగొట్టుకుంటున్నామంటే చాలా బంగారాలు పోడగొట్టుకుంటున్నాం. చాలా ఫోన్లు, పర్సులు, ఇంకా ఎన్నెన్నో చిన్నపిల్లలు ఇక చెప్పలేమండి. చాలా పోడగొట్టుకుంటున్నాము. నాది కూడా పోయింది. నేను ఏదో చిన్న చిత్కా మేము ఆ భార్యాభర్తలం పని చేసుకొని సంపాదించుకున్న పైసలు పెట్టి ఏదో చిన్నగా చేయించుకున్నానండి. అది కూడా కొట్టేశారు. ఎంతోమంది పిఎస్ వాళ్ళు చాలా 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 తనిఖీ చేశారండి. వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవాలి నేను. ఎంత తనిఖీ చేశారంటే చాలా తనిఖీ చేశారు. 3 సార్లు బస్ని ఆపి ఎవరి దగ్గర అవుతుందో అని చెప్పేసి చాలా 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 అంటే చాలా వాళ్ళకి పాదాభివందనాలు చేయాలి. కానీ నాకు ఎవరైతే సిగ్గులేనోడు కొట్టేశాడో, ఈ తెలంగాణలో ఉంటే పుస్తలకున్న విలువ ఏంటో తెలిసి ఉంటే అది వాడు లొంగిపోడు, ఏ పాటికి అమ్ముకొని తినేసే ఉంటాడు. కానీ తొందరలోనే దొరకాలని కోరుకుంటున్నాను. మామూలుగా తులంనార అన్న 1,50,000 కావాలండి. ఇప్పుడు 1,50,000 సంపాదించాలంటే నాకు మళ్ళీ సంవత్సరం పడుతుందండి. ఎందుకంటే ఎంతో పని చేసుకుంటేనే కదండి వస్తుంది. కానీ నేను అన్ని ఛానల్లో వచ్చాను, కానీ నేను ఏ ఛానల్కి ఏ సమాధానం చెప్పలేదు, ఇవ్వలేదు. కానీ యూట్యూబ్ ద్వారా చెప్పాలని అనుకుంటున్నాను. యూట్యూబ్ ద్వారా చెప్తున్నానండి. ప్లీజ్ దయచేసి ఎవరైనా కొట్టేసి ఉంటే మాకు దొరికిందనో, లేదు ఇక్కడ పడిపోయిందనో, వేరేలోకి దొరికిందనో తెచ్చివ్వండి. అంతేగాని పుస్తలు కొట్టేసుకొని ఆ పాపన మీరు వెళ్ళకండి. ఎందుకంటే అవి భర్త మాకు కట్టిస్తారు. అవి చాలా మాకు ఇంపార్టెంట్. అవి ఉండాలి తప్పకుండా. తీసేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ మాలాంటి తీయని వాళ్ళకి అవి ఎంతో ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ నా యొక్క మనవి. దీనికి ప్రభుత్వం ఇన్ని స్కీములు పెట్టి ఇన్ని చేస్తున్నామని రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్పారు. కానీ మాకు పేదోళ్ళని ఎంత బంగారాలు ఏం పోయినా, అమ్మా నేనున్నాను, నీది ఎంత పోయింది, ఇంత పోయిందా, సరేలే ఇంతలో ఇంత ఇస్తాను కొంత అన్నట్టుగా కూడా లేదు. కొంచెం రెస్పాన్స్ ఎక్కడి నుంచి లేదండి. ఎన్ని ఛానళ్ళకి వెళ్ళాను నేను, ఆ ఛానళ్ళ నుంచి అమ్మ ఇది ఇట్లా అని ఇంతవరకు రెస్పాన్స్ కూడా లేదు. అట్లుంది మన ప్రభుత్వం. మరి ఏం చేస్తాం? సరే అండి, ఉంటా. ఎంత చెప్పినా తరగని విషయము. సరే మరి ఎట్లా? తెలంగాణ ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి. మాట్లాడితే దెబ్బ కొట్టినట్టు ఉండాలి. బాయ్.